వర్సెస్ లాగ్ టీ, లాగ్ వి వర్సెస్ లాగ్ టీ. లాగ్ వి అంటే అది y యాక్సిస్ పైన ఉండాలి అండ్ లాగ్ టీ x యాక్సిస్ పైన. సో y = mx + c ఫామ్లో నేను ఇచ్చిన ఫార్ములాని కన్వర్ట్ చేసుకోండి. v/t = ఏంటి, k, రైట్. సో by t when you take it this side, v will become kt, v = kt. When you apply the logarithm on both sides, what will you get here? Log v = log kt. So this we can write as log t plus log k. Now it is in the form of y = mx plus c. In the place of y we have log v, in the place of x we have log t. Now you plot the graph between log v versus log t. What is the slope? Here you have positive slope or negative slope? Positive slope. For positive slope, how that graph look like? ఎలా ఉంటుంది? పాజిటివ్ స్లోప్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది? x యాక్సిస్ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ హియర్. హియర్ వీ హ్యావ్ వన్ ఇంటర్సెప్ట్ ఆల్సో, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటే పాజిటివ్ y యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది అనుకుందాం. సో దిస్ ఈస్ log k. ఓకే, సో ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు ప్లాట్ ద గ్రాఫ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. Okay, why you have to plot the graph in upward directions? Why? Because here we have the positive slope. What is the slope we have here? M = slope = how much here? Slope m = 1. So this is the graph of log v versus log t. Okay, so next side heading is, when you plot the graph like this, so here pressure versus volume. Okay, here we have the three temperatures. Why this 600 Kelvin temperature with graph red color line comes upward direction? Why this blue color line comes downward direction with low temperature? How it will come like this? అర్థమవుతుందా? ఇక్కడ ఏమున్నాయంటే 3 గ్రాఫ్స్ ఉన్నాయి, 2 గ్రాఫ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఇవి? జస్ట్ ఎ మినిట్, నేను ప్లాట్ చేస్తాను. ఓకే, నౌ యూ ప్లాట్ దిస్ గ్రాఫ్. జస్ట్ ఎ మినిట్. ఇది అప్లోడ్ అయిపోవాలి ఈరోజు. ఇప్పుడు బాయిల్స్ లాలో ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఎలా వచ్చింది? ఒక కర్వ్ లాగా వచ్చింది, హైపర్బోలా కర్వ్ వచ్చింది, అవునా? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ని మనం ఐసోథర్మ్స్ అని అంటాం. ఓకే, సో ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ గీసాము. సో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఒక్కొక్క 3 ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఎలా చేసాము? ఒకటి 600 కెల్విన్ దగ్గర చేసాము, ఇంకొకటి 400 కెల్విన్ దగ్గర సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసాము. అంటే టెంపరేచర్ని 600 కెల్విన్కి రేస్ చేసి అక్కడ కాన్స్టెంట్గా పెట్టి ఆ టెంపరేచర్ జోన్లో మనం ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో రిలేషన్ చూస్తున్నాం. అలాగే 400 కెల్విన్కి 200 కెల్విన్కి కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మరి గ్రాఫ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో టెంపరేచర్ ఎక్కువగా ఉంది చూడండి, పైకి వచ్చింది గ్రాఫ్ 600 కెల్విన్. ఎందుకు పైకి వచ్చింది మీరు చెప్పండి? టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఏమవుతాయి? దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి అండ్ కరెస్పాండింగ్ వాల్యూమ్స్ వాల్యూస్ కూడా ఏమవుతాయి? వ్యారీ అవుతాయి. ప్రెషర్ వాల్యూ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ ఎప్పుడు when you increase the temperature, what will happen? Volume of that gas increases. అంటే మీరు 600 కెల్విన్, ఇప్పుడు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 298 కెల్విన్ ఉంటుంది. 25 డిగ్రీస్ ప్లస్ 273 298 కెల్విన్ ఉంటుంది. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ నుండి మీరు టెంపరేచర్ని ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. ఎంతకు పెంచారు? 600 కెల్విన్ దగ్గర పెంచి అక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో రిలేషన్ చెక్ చేస్తున్నాం. సో అప్పుడు గ్రాఫ్ ఇలా వచ్చింది 600 కెల్విన్ దగ్గర. సో మళ్ళీ టెంపరేచర్ని కొంచెం తగ్గించాను ఒక 200 వరకు. అప్పుడు గ్రాఫ్ మనకి ఇలా వచ్చింది. 200 కెల్విన్ దగ్గర దాని కింద 400 కెల్విన్కి ఇక్కడ వచ్చింది. ఓకే, జస్ట్ 200 కెల్విన్ని నేను రిడ్యూస్ చేసినప్పుడు సో గ్రాఫ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్, ఇంకా టెంపరేచర్ని తగ్గించాను, 200 కెల్విన్ దగ్గర గ్రాఫ్ గీస్తున్నాను. ఆ 200 కెల్విన్ దగ్గర గీసిన గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓకే, మీరు చెప్పండి, ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ కూడా, దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే ప్రెషర్ వాల్యూస్ అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా యాజ్ యూజువల్గా వ్యారీ అవుతూ ఉంటుంది.
అందుకే ప్రెషర్ పెరిగినప్పుడు కరెస్పాండింగ్ టెంపరేచర్ పెరిగినప్పుడు కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి. కాబట్టి మనకి 600 కెల్విన్ అనే లైన్ పైన ఉంది. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న లైన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, తక్కువ టెంపరేచర్ ఉన్న లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఎందుకంటే టెంపరేచర్ని తగ్గిస్తే దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గితే దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అంటే తక్కువ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఐ మీన్ ప్రెషర్ కూడా, దాని రిలేటెడ్ ప్రెషర్ కూడా ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గించినప్పుడు ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో అందుకే ఈ గ్రాఫ్ అనేది కిందికి వచ్చింది. టెంపరేచర్తో పాటు ప్రెషర్ పెరిగింది కాబట్టి 600 కెల్విన్ గ్రాఫ్ అనేది పైన ఉంది. ఓకే, సేమ్ ఎక్స్పెరిమెంట్ని మనం 200 కెల్విన్ దగ్గర చేసినప్పుడు ఏమైంది, ప్రెషర్ వాల్యూస్ తగ్గుతాయి కాబట్టి దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా కరెస్పాండింగ్గా వ్యారీ అవుతాయి కాబట్టి సో ఈ గ్రాఫ్ కింద ఉంది. సో మీకు ఇది ఎగ్జామ్లో ఇలా ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్లో నీట్ 2020 జేఈ క్వశ్చన్లో సేమ్ క్వశ్చన్ ఈ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చారు. మనకి సేమ్ ఇచ్చారు, 600 కెల్విన్, 400 కెల్విన్, 200 కెల్విన్ అని ఇచ్చారు. మీరు ఎలా అరేంజ్ చేస్తారు, ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు, T1, T2, T3 అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు గ్రాఫ్లో ఇచ్చారు T1 ఈజ్ గ్రేటర్ దెన్, T2 ఈజ్ గ్రేటర్ దెన్ T3. అంటే ఇక్కడ మీకు అంటే T1 అనే టెంపరేచర్ ఇలా ఇచ్చారు, T1, T2, T3 అని ఇచ్చేసి వాటిని ఇలా అరేంజ్ చేయాలి, ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆప్షన్ ఏలో T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3 ఉంది. అండ్ ఆప్షన్ బిలో మీకు డిఫరెంట్గా ఇస్తారు. ఈ ఆప్షన్స్ని చేంజ్ చేస్తారు, అంతే ఏం లేదు. T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3 అని ఉంది. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఏముంది, T3 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T1. సో ఇక ఆప్షన్ వ్యారీ చేసుకోవచ్చు, ఇవి అటు ఇటుగా వ్యారీ చేస్తే. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ T3 ఇచ్చేసి, ఇక్కడ T1 ఇచ్చేసి, ఇక్కడ T2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, T3 ఈజ్ గ్రేటర్ దెన్ T1 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ T2. ఓకే, సేమ్ ఇది బాయిల్స్ లాకి అప్లై చేస్తే గ్రాఫ్, ఇప్పుడు మనం చార్లెస్ లాకి అప్లై చేసిన గ్రాఫ్ చూడండి. సేమ్ గ్రాఫ్ బాయిల్స్ లాకి అప్లై చేస్తున్నాం. ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గీస్తే మనకి హైపర్బోలా వచ్చింది. ప్రెషర్ వర్సెస్ 1/v గీస్తే ఎలా వచ్చింది, y = mx గ్రాఫ్ వచ్చింది. సో విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ గ్రాఫ్లో కనిపిస్తుందా గ్రాఫ్ అందరికీ? ఇక్కడ చూడండి గ్రాఫ్, రైట్. సో ఈ గ్రాఫ్లో మీకు వాల్యూమ్ 1/v వర్సెస్ ప్రెషర్ P గీశారు. ఓకే, T1, T2, T3 టెంపరేచర్స్ ఉన్నాయి. ఏ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, స్లోప్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ఈ స్లోప్ ఎక్కువ ఉందంటే దాని రిలేటెడ్ ప్రెషర్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉందంట. అంటే గ్రాఫ్ ప్రెషర్ వైపు బెండ్ అయింది అనుకోండి, గ్రాఫ్ ప్రెషర్ వైపు ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ప్రెషర్కి దూరంగా ఉంటే, ప్రెషర్ యాక్సిస్కి దూరంగా ఉంటే దానికి రిలేటెడ్ టెంపరేచర్ కూడా తగ్గినట్టు అర్థం. ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి. అందుకే గ్రాఫ్ టువర్డ్స్ ప్రెషర్ వాల్యూ వచ్చేది, అంటే స్లోప్ పెరిగింది, అంటే వై వాల్యూ పెరిగింది. ఇదేంటి, T1, T2, T3లో దేని స్లోప్ ఎక్కువ ఉంది, T3 స్లోప్ ఎక్కువ ఉంది. స్లోప్ ఎక్కువ ఉంటే వై వాల్యూ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే ప్రెషర్ వాల్యూస్ పెరిగినట్టే కదా. వాట్ ఈస్ స్లోప్, స్లోప్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. న్యూమరేటర్ వాల్యూ పెరిగింది అనుకోండి, వై వాల్యూ పెరిగితే స్లోప్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే ఈ T1, T2, T3 గ్రీన్, బ్లూ, రెడ్ లైన్స్లో దేని స్లోప్ ఎక్కువగా ఉంది, ఇది స్లోప్ తగ్గినట్టు, ఇది ఇంకా తగ్గినట్టు. ఇటు వెళ్తుంటే స్లోప్ ఏమవుతుంది, పెరిగినట్టు. మళ్ళీ 90 degrees ఈక్వల్ అయితే స్లోప్ ఇన్ఫినిటీ అంటాము, tan 90 ఈస్ ఇన్ఫినిటీ. ఓకే, సో స్లోప్ పెరిగింది, స్లోప్ పెరిగిందంటే దాని రిలేటెడ్ వై టర్మ్స్ వాల్యూస్ పెరిగాయి, అంటే ప్రెషర్ వాల్యూస్ పెరిగాయి. క్లియర్. సో ప్రెషర్ పెరిగిందంటే ఐ మీన్ టెంపరేచర్ పెంచాం కాబట్టి ఇప్పుడు రెడ్ కలర్ లైన్లో T3 వాల్యూ ఎక్కువ ఉంటేనే ప్రెషర్ వాల్యూ ఎక్కువ ఉంటాయి, అంటే స్లోప్ పెరిగిన అది టెంపరేచర్ వాల్యూ ఎక్కువ ఉందని అర్థం. అంటే ఇది T3 టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్ ఇలా వస్తుంది. టెంపరేచర్ని తగ్గించుకుంటూ పోతే స్లోప్ కూడా తగ్గుకుంటూ పోతుంది. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ ఇది వేరు, ఇది ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్, ఇది హైపర్బోలా వచ్చింది మనకి. ఇది ప్రెషర్ వర్సెస్ 1/v, దీనికి మనకి స్లోప్ ఉంది. ఈ స్లోప్ వాల్యూ పెరిగితే టెంపరేచర్ పెరిగినట్టు, టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర స్లోప్ వాల్యూ పెరుగుతుంది, అంటే ప్రెషర్ టర్మ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు చెప్పండి దేని టెంపరేచర్ ఎక్కువ ఇక్కడ, T3 ఈజ్ గ్రేటర్ దెన్ T2 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ T1. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 600 కెల్విన్ ఉంది పైన ఉంటుంది, అండ్ 200 కెల్విన్ ఉంది కింద ఉంటుంది. టెంపరేచర్ హై టు లో ఇలా వ్యారీ అవుతుంది.
ఓకే, సేమ్ ఇది కూడా అంతే, హై టు లో ఇలా వ్యారీ అవుతుంది. లోవర్ టెంపరేచర్ ది వాల్యూమ్ వైపు ఉంటుంది, హయ్యర్ టెంపరేచర్ ప్రెజర్ యాక్సిస్ వైపు ఉంటుంది. రైట్, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లా, గేలు-సాక్స్ లా. కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఏదేది కాన్స్టెంట్ పెట్టాలి? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ పెడితే ఇంకా రిమైనింగ్ 2 టర్మ్స్ ఏంటి? ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఈ 4 టర్మ్స్ మధ్యలోనే రిలేషన్స్ ఉంటాయి, ప్రెజర్, టెంపరేచర్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఫస్ట్ బాయిల్స్లో ప్రెజర్కి వాల్యూమ్కి రిలేట్ చేసేటప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ కాన్స్టెంట్ అయినాయి. ఏంటవి? ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్. బాయిల్స్లో దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొచ్చింది? ప్రెజర్కి వాల్యూమ్కి. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. ఓకే, మళ్ళీ ప్రెజర్ వాల్యూమ్ మధ్యలో రిలేషన్ తీసుకొచ్చినప్పుడు టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అయ్యాయి. నెక్స్ట్ చార్లెస్ లాలో మనం దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొచ్చాం? వాల్యూమ్ అండ్ టెంపరేచర్కి రిలేషన్ తీసుకొచ్చాం. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్, టెంపరేచర్ మారుతూ ఉన్నప్పుడు ఏవి కాన్స్టెంట్గా పెట్టాము? ప్రెజర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా పెట్టాము. ఇప్పుడు ఈ గేలు-సాక్స్ లాలో ఏవి కాన్స్టెంట్గా ఉన్నాయి? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఉన్నాయి. ఉంటే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, గెస్ చేయండి. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. రైట్, అంటే ఏంటి? టెంపరేచర్ పెరిగితే దాని రిలేటెడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో అంతే కదా, టెంపరేచర్తో పాటు ప్రెజర్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే అక్కడ వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టాము, నెంబర్ ఆఫ్ మోల్స్ని కూడా కాన్స్టెంట్గా పెట్టాము. మరి వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? క్లోజ్డ్ వెజల్. వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టారంటే దాని అర్థం ఏంటి? క్లోజ్డ్ వెజల్. క్లోజ్డ్ వెజల్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ చేసేసాం మనం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సపోజ్ ఒక కాన్స్టెంట్ నెంబర్ని మీరు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అదే 1 kg ఆఫ్ వాల్యూమ్ని, 1 kg ఆఫ్ మాస్ని అందులో పెట్టేసి ఆ ప్రెషర్ కుక్కర్లో లిడ్ క్లోజ్ చేస్తున్నారు అంటే వాల్యూమ్ని మీరు కాన్స్టెంట్ చేస్తున్నారు, అంటే అందులో ఉన్న మాస్ని కూడా కాన్స్టెంట్ చేస్తారు. అప్పుడు మీరు టెంపరేచర్ని పెంచుతూ ఉంటే లోపల ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు temperature. Okay, at constant volume and number of moles, pressure of given mass is directly proportional to temperature. So P is directly proportional to temperature at constant volume and number of moles. Pressure తో పాటు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది at constant volume and number of moles. So P is directly proportional to T. When you remove this proportionality, you have to put constant, that is P equal to K into T, where K is constant. And next one, P by T equal to K. Okay, next ఏం వస్తుంది దీని తర్వాత? P1 by T1 equal to P2 by T2. P1 by T1 equal to P2 by T2. And ఇంకొక ఫార్ములా, pressure at any given temperature equal to pressure at 0 degree Celsius into 1 plus T by 270. సేమ్ ఇందాక వాల్యూమ్తో మనం రీప్లేస్ చేస్తాం ఈ ప్రెజర్ టర్మ్స్ని. వాల్యూమ్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ 0 degree Celsius ఇంటూ 1 plus T by 273. సేమ్ మనకి చార్లెస్ లాగా వచ్చిన ఫార్ములాస్ ఇక్కడ కూడా వస్తాయి. సేమ్ గ్రాఫ్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్. ఆ నెక్స్ట్ గ్రాఫ్ ప్రెజర్ వర్సెస్ స్మాల్ టీ, ప్రెజర్ వర్సెస్ స్మాల్ టీ. ఓకే, ప్రెజర్ వర్సెస్ స్మాల్ టీ అన్నప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొంచెం తగ్గించి పెంచుకోవాలి. ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్. సిమిలర్ గ్రాఫ్ యూ ప్లాట్ బిట్వీన్ P by T versus P. Now plot the graph between P by T versus P. Over. So next plot the graph between P by T versus T, P by T versus T. Next log P versus log T, log P versus log T. All of you please try to plot the graphs over. Okay, yeah. What is the formula of the Gay-Lussac's law? P by T equal to constant. P by T equal to constant, then P equal to K into T, Y equal to mx.
y ఈక్వల్ టు mx గ్రాఫ్ ఎలా వెళ్తుంది, ఆరిజిన్ నుంచి వెళ్తుంది, స్ట్రేట్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. సో ద గ్రాఫ్ లుక్ లైక్ దిస్. ఓకే, p by t equal to k, p equal to kt, y equal to mx. Next one. Okay, now p versus t, you plot the graph between p versus small t, where t indicates t in degree Celsius. So when temperature increases, pressure value also increases. With decreasing in the temperature, pressure also decreases. At 0 degree Celsius, the pressure is not equal to 0. And pressure complete ga eppudu 0 avutundi, యా ఎట్ నెగటివ్ టెంపరేచర్లో 0 అవుతుంది. -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రెషర్ అనేది 0 అవుతుంది. ఓకే, నౌ యూ ట్రై టు ప్లాట్ దిస్. సపోజ్ లెట్ us assume this is -273. okay, now you plot the graph here. Okay, when you extrapolate this, it will meet at -273. Here you have 0 degree సెల్సియస్. ఓకే, టెంపరేచర్కి ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ గీయండి, మీకు గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ప్రెషర్ వాల్యూస్ కూడా పెరిగాయి, టెంపరేచర్ని తగ్గించుకుంటూ పోతున్నాం. సో ప్రెషర్ వాల్యూ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రెషర్ కంప్లీట్గా 0 అయిందా, అవ్వలేదు. మరి ఎక్కడ 0 అయింది, -273 డిగ్రీ సెల్సియస్, అంటే నెగిటివ్ టెంపరేచర్లో ప్రెషర్ అనేది రిడ్యూస్ అయింది, అంటే ఈక్వల్ టు 0 అని అర్థం. మరి ఈ గ్రాఫ్స్ అన్ని ఏ కాన్స్టెంట్ దగ్గర గీస్తున్నాం మనం, ప్రెషర్ టెంపరేచర్ రిలేషన్ చెప్పినప్పుడు ఏవేవి కాన్స్టెంట్ అవుతాయి, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ప్లాట్ చేసిన గ్రాఫ్స్ని ఏమనాలి, ఐసోకోరిక్ గ్రాఫ్స్ అని అంటాం. ఓకే, ద ప్లాట్స్ డ్రా బిట్వీన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ద ప్లాట్స్ డ్రా ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వి కాల్డ్ యాజ్ ఐసోకోర్స్. ఓకే, మరి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ ఏమవ్వాలి, ఐసో బార్స్ అవుతాయి. ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ ఏమవుతాయి, ఐసో థర్మ్స్ అవుతాయి. ఈ గ్రాఫ్స్ ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర గీస్తున్నాం కాబట్టి ఈ గ్రాఫ్స్ని ఐసోకోర్స్ అని అనాలి. నెక్స్ట్ వన్, యా, నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ p by t వర్సెస్ p హియర్, p by t వర్సెస్ p. చెప్పండి, p by t value is always constant, right? So the graph is look like this, p by t versus p and p by t versus t also you will get same here. Now log p versus log t, this you have to derive. p equal to kt, p equal to kt అంటే దీన్ని లాగరిథమ్స్ అప్లై చేయండి, బోత్ సైడ్ ఏమవుతుంది అది, log p equal to log t you write this side, log k. Now y equal to mx plus c. Okay, on the y axis we have log p, on the x axis we have log t. Here we have the positive slope, పాజిటివ్ స్లోప్ ఎలా అంటే, సపోజ్ ఇక్కడ ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి సో కొంచెం పైన కట్ అవుతుంది log k ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా గీయండి, log p versus log t. and what is the slope here, slope m equal to 1, slope equal to 1 here, right? And next one is Avogadro's law. ఇప్పుడు మనము దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొస్తున్నామంటే, వాల్యూమ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ మోల్స్కి మధ్యలో రిలేషన్ తీసుకొస్తున్నాం, వాల్యూమ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ మోల్స్. లిజన్, గ్యాస్ మాలిక్యూల్స్ బెలూన్లో యాడ్ అవుతూ వెళ్తూ ఉంటే, అంటే మీరు ఒక బెలూన్ని తీసుకొని ఊదుతున్నారు అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అందులోకి ఎంటర్ అవుతున్నాయి. సో గ్యాస్ మాలిక్యూల్స్ పెరుగుతుంటే సైజ్ ఆఫ్ ద బెలూన్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే వాల్యూమ్తో పాటు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని యొక్క వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. సో మరి ఎక్కడ కాన్స్టెంట్స్ ఏంటి, రిమైనింగ్ 2 టర్మ్స్ కాన్స్టెంట్ అవుతాయి. వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఇంకా ఏమున్నాయి, ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో ప్రెషర్ టెంపరేచర్ వాల్యూస్ కాన్స్టెంట్ అవుతాయి. ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్
temperature. This is Avogadro's law. Okay, so when you remove this proportionality constant, when you remove this proportionality, you have to put constant, that is V equal to Kn, or this we can write as V by N equal to K, or this we can write as V1 by N1 equal to V2 by N2. This is about Avogadro's law. So next law is, when you combine all these laws, you will get the ideal gas equation, that is PV equal to nRT. Okay, then how will you get the PV equal to nRT ideal gas equation? If gas obeys all the laws, then that gas we called as ideal gas. Okay, మీలో ఎవరైనా ఐడియల్ పర్సన్స్ ఉన్నారా? అన్ని లాస్ని ఒబే చేసే ఐడియల్ పర్సన్స్ లేరు. మనం ఎవరు ఐడియల్ పర్సన్ మిస్టర్ పర్ఫెక్ట్లు అయితే కాదు. మరి మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరైనా ఉన్నారా? మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం, బట్ 100% మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు కూడా కాదు. అలాగే 100% ఐడియల్ గ్యాస్ కూడా ఎవరు ఉండరు, రైట్? ద గ్యాస్ విచ్ ఒబేస్ ద ఆల్ లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా వి టర్మ్స్లో రాద్దాం. అన్నీ కూడా ఎలా రాద్దాం? వి టర్మ్స్లోనే రాద్దాము. వి టర్మ్స్ అంటే వి ఈజ్, బాయిల్స్లో ఏం చెప్పింది? వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఇంకొక వి చెప్పండి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఓకే, సో అన్నీ కూడా వి టర్మ్స్లోనే రాసాము. ఇవన్నిటినీ ఇప్పుడు కంబైన్ చేయండి, ఏమొస్తుంది చెప్తారా ఎవరైనా? సో వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by P T N. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N T by P. Okay, so when you remove this proportionality, you have to put R constant, NTR by P or nRT. When you take P this side, it will become PV equal to nRT or PV equal to NTR. Okay, the gas which obeys the all gaseous laws called as ideal gas equation. Okay, what is R here? What is R? The R we called as universal gas constant. Very good. The R we called as universal gas constant. PV equal to nRT, where R is universal gas constant. And the value of R is not depend on nature of the gas, pressure, temperature, volume, నెంబర్ ఆఫ్ మోల్స్. చూడండి, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవన్నీ కూడా ఎలా మారినా ఏమైనా సరే కాన్స్టెంట్ వాల్యూ అదే ఉంటుంది, రైట్? ఆర్ ఈక్వల్ టు సేమ్ ఉంటుంది. ఆర్ కాన్స్టెంట్, ఆర్ అంటే కాన్స్టెంటే కదా దాని అర్థం, ఆర్ వాల్యూ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని అర్థం. ఓకే, సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈజ్ అ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నౌ we are going to discuss about various forms of ideal gas equation. మీరు చెప్పండి, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈ లా నుంచి మనం డెరైవ్ చేయబోతున్నాం. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, మీరు చెప్పండి నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ మీన్స్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, నౌ ఐఎమ్ రిప్లేసింగ్ దిస్ ఎన్ విత్, నౌ వీ హ్యావ్ యువర్ సమ్ ఫార్ములాస్. పీవీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని నేను ఎలా చేంజ్ చేస్తున్నా అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్గా రాయండి. వెయిట్ అంటే ఏంటి? డబ్ల్యూ టీ బై మాలిక్యులర్ వెయిట్ ఎం డాట్ డబ్ల్యూటీ ఇంటూ ఆర్ ఇంటూ టీ. So first formula from ideal gas equation, PV equal to weight by molecular weight into R and into T. Okay, next graph, yeah, when you take volume this side, ఇందులో నుంచి వాల్యూమ్ని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మా. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ లుక్ ఎట్ హియర్ ప్లీజ్. PV equal to weight by volume into RT by molecular weight. మాస్ బై వాల్యూమ్ మీకు ఏమి ఇస్తుందమ్మా? మాస్ బై వాల్యూమ్ డెన్సిటీని ఇస్తుంది. అంటే ఇక్కడ మాస్ బై వెయిట్ బై వాల్యూమ్ని మనం డెన్సిటీతో రీప్లేస్ చేస్తే సెకండ్ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం.
P ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ని డెన్సిటీతో రీప్లేస్ చేసాము, ఏమైంది D అయిపోయింది. అండ్ RT బై మాలిక్యులర్ వెయిట్, P ఈక్వల్ టు DRT బై మాలిక్యులర్ వెయిట్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఫర్ ఏ పర్టికులర్ గ్యాస్ అంటే అక్కడ పర్టికులర్ గ్యాస్ అంటే ఒకే ఒక గ్యాస్ తీసుకుంటున్నాం, దానికి వేరే ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ని వ్యారీ చేస్తున్నాం. లిజన్ ఎవ్రీ వన్, లుక్ ఎట్ హియర్. థర్డ్ వన్ ఈస్ we are going to derive the formula for only one gas. సో ఓన్లీ వన్ గ్యాసే బట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. వన్ గ్యాస్ అంటే ఓన్లీ పర్టికులర్ గ్యాస్ తీసుకుంటే ఏమవుతుంది, దాని మాలిక్యులర్ వెయిట్ కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. పర్టికులర్ గ్యాసే తీసుకుంటున్నాం, మనం డిఫరెంట్ గ్యాసెస్ తీసుకోవట్లేదు, ఓన్లీ పర్టికులర్ గ్యాస్ తీసుకొని దానికి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. ఓకే, పర్టికులర్ గ్యాస్ అంటే దాని ఆర్ వాల్యూ, అండ్ ఆర్ వాల్యూ ఎలాగూ కాన్స్టెంటే, మాలిక్యులర్ వెయిట్ కూడా ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయో అవి ఇటువైపు రాయండి. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ రాయండి. ఏవైతే వ్యారీ అవుతున్నాయో ఆ టర్మ్స్ని ఇటువైపు తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ అండ్ డెన్సిటీ, టెంపరేచర్, ఇవి వ్యారీ అయ్యే టర్మ్స్ ఫర్ పర్టికులర్ గ్యాస్కి. ఏవేవి కాన్స్టెంట్ మరి, పర్టికులర్ గ్యాస్ అంటే సింగిల్ గ్యాసే తీసుకుంటున్నావు అంటే సింగిల్ గ్యాస్కి మాలిక్యులర్ వెయిట్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఆర్ బై మాలిక్యులర్ వెయిట్, రైట్. నౌ దిస్ టర్మ్ ఈస్ కాన్స్టెంట్. నౌ our formula will become like this: P1 by D1 T1 equal to P2 by D2 T2. అంటే ఓన్లీ వన్ గ్యాస్కి అప్లై చేస్తున్నాం, డిఫరెంట్ ప్రెషర్ డిఫరెంట్ టెంపరేచర్ని అప్లై చేసినప్పుడు డెన్సిటీస్ కూడా వాటి డెన్సిటీ కూడా వ్యారీ అవుతుంది. P1 by D1 T1 equal to P2 by D2 T2. For a given mass of the gas, ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను, ఫర్ ఏ పర్టికులర్ గ్యాస్ అని అన్నాను. ఇక్కడ ఏంటి, దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ పర్టికులర్ గ్యాసెస్. ఫర్ పర్టికులర్ గ్యాస్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా, నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా రా. Then all of you please listen here. Fourth formula, for a given mass of the gas, given mass అంటే అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ వాల్యూ ఇచ్చారు, PV ఈక్వల్ టు NRT కదా. సో ఎన్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, PV ఈక్వల్ టు NRT. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఇవ్వలేదు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు మీకు. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది కాన్స్టెంట్, ఆర్ వాల్యూ అనేది కాన్స్టెంట్. అంటే మీకు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చి PV అండ్ Tకి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తారు. కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మారట్లేదు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అయిపోయాయి. మీకు తెలుసు ఆర్ వాల్యూ కూడా కాన్స్టెంటే. అంటే ఏవి అయితే ఈ PV ఈక్వల్ టు NRTలో మనం ఏమేమైతే కాన్స్టెంట్ అనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ పెట్టేసి, అండ్ ఏవేవి కాన్స్టెంట్, N అండ్ ఆర్ కాన్స్టెంట్, NR మాత్రమే కాన్స్టెంట్గా ఉంటాయి. ఏవి మరి వ్యారీ అవుతాయి, PV అండ్ T. సో యూ టేక్ ఇట్ PV by T here, PV by T. సో ఇప్పుడు ఇది ఏమైంది, కాన్స్టెంట్ అయిపోయింది. N ఇంటూ ఆర్ వాల్యూ ఈస్ కాన్స్టెంట్. మరి PV by T ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ఫార్ములా ఏమవుతుంది, P1 V1 by T1 ఈక్వల్ టు P2 V2 by T2. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే ఏదైనా మాస్, ఒక పర్టికులర్ ఫర్ ఎ గ్యాస్ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్కి PV by T ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. P1 V1 by T1 ఈక్వల్ టు P2 V2 by T2. ఇది ఫోర్త్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా ఫర్ ఓపెన్ వెజల్స్కి మీరు చెప్పండి, లిడ్ కవర్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఓపెన్ వెజల్కి ఏమవుతుంది, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఓపెన్ వెజల్కి ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టాము. ఇంకొకటి ఏంటి, వాల్యూమ్. ఇంకా ఏముంటాయి కాన్స్టెంట్, PV కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టాము. ఆర్ ఎలాగో కాన్స్టెంటే. ఇందులో PV కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. వ్యారీ అయ్యే థింగ్స్ ఏంటి ఇక్కడ, N అండ్ T. అంటే మీరు ఏం చేస్తున్నారు, టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ని మార్చుతూ ఉన్నప్పుడు ప్రెషర్ వాల్యూమ్
అండ్ ఆర్ ఇవి కాన్స్టెంట్గా పెట్టారు. ఏవైతే మనం కాన్స్టెంట్ టర్మ్స్ అనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ని ఎటువైపు రాస్తారు, పీవీ బై ఆర్ ఇటువైపు రాయండి. జస్ట్ ఏ మినిట్. పీవీ బై ఆర్ ఇటువైపు రాయండి. పీవీ బై ఆర్ ఏవైతే వ్యారీ అవుతున్నాయో ఎన్ అండ్ టీ ఇక్కడ రాయండి. ఓకే, సో ఎన్టీ ఈ పీవీ బై ఆర్ అనేవి ఏంటి, కాన్స్టెంట్. ఓకే, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, n1 t1 ఈక్వల్ టు n2 t2, n1 t1 ఈక్వల్ టు n2 t2. సో ఇది దేనికి అప్లై చేయాలి ఫార్ములా, ఫర్ ఓపెన్ వెజల్స్కి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఫర్ ఓపెన్ వెజల్స్కి అప్పుడు ఈ కండిషన్ అప్లై అవుతుంది. ఓపెన్ వెజల్స్కి మనకి ఓపెన్ వెసల్లో ప్రెజర్ అనేది కాన్స్టెంట్. ఓకే, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అనుకుంటే ఆర్ వాల్యూ కూడా ఎట్లాగో కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని వైపు తీసుకొచ్చాం. పీవీ బై ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దెన్ ఎన్టీ ఈక్వల్ టు కే, n1 t1 ఈక్వల్ టు n2 t2. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ value of R. These are the various forms of ideal gas equations, right? Now move on to the next one, value of R. So value of R మీరు ఏది తీసుకుంటారంటే, సో మనకి 3 వాల్యూస్ ఉంటాయి, 5 or 3. R ఈక్వల్ టు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ కెల్విన్ మోల్ ఇన్వర్స్. ఓకే, ఆ లీటర్ని మనం డెసిమీటర్ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. డెసిమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ కెల్విన్ పర్ కెల్విన్ మోల్ ఇన్వర్స్. ఇది ఫస్ట్ వాల్యూ. అండ్ ద సెకండ్ వన్ ఈస్ second R value is R equal to 8.314 x Kelvin per mole inverse into 10 power 7. ఆ ఇంటూ 10 power 7 తీసేస్తే అది జౌల్స్లో రాసేయచ్చు మనం డైరెక్ట్గా. జౌల్స్లో ఎలా రాద్దాం, 8.314 జౌల్స్ Kelvin inverse mole inverse. This is the second value for R. And we have one more value in calories, R value in calories. So that is R value in calories is 1.987. So this we can assume as 2 calories. Okay, calorie per Kelvin per mole. So unit